హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డిగ్రీ పరీక్షలు జూన్ జూలై 2023లో నిర్వహించబోతున్నారు. మరి వాటికి సంబంధించినటువంటి ఏ సెమిస్టర్లకు ఈ యొక్క జూన్ జూలైలో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. మరి వీటికి ఎగ్జామినేషన్ ఫీజు అనేది పెంచడం జరిగింది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెంచడం జరిగింది ఏంటి అనేటటువంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు పొందపరచబడినవి. సో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, మరి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు రివైజ్డ్ ఫీ షెడ్యూల్ అనేది మనకి 4/5/2023 అయితే ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రెడ్డి ప్రకాష్ గారు, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వారైతే. సో అవి ఏమేమి ఎగ్జామ్స్కు సంబంధించి అంటే ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే రివైజ్డ్ ఫీ షెడ్యూల్ ఫర్ 2, 4, 5 అండ్ 6th సెమిస్టర్ జూలై 2023 ఎగ్జామినేషన్స్. సో ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వారు మరి 2, 4 సెమిస్టర్స్ వాళ్ళకేమో రెగ్యులర్ ఉంటుందన్నమాట. తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ఆల్ డిగ్రీ కోర్సెస్. అదేవిధంగా 5th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ BA, BAOL, BCA, BCom, BHM అండ్ 6th సెమిస్టర్ రెగ్యులర్. అంటే ఈ 6th సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఇంటర్న్షిప్ వరకే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరికైనా సప్లిమెంటరీ ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్స్ మనకి జూలై, జూన్ 2023 అయితే నిర్వహించడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి BA, BAOL, BCA, BCom, BHM మొదలైనటువంటి కోర్సులు చదివేటటువంటి వారందరికి కూడా ఇక్కడ మనకి ఫీ షెడ్యూల్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఒరిజినల్గా అయితే 2, 4, 5, 6 సెమిస్టర్ స్టూడెంట్స్కి అయితే ఎటువంటి అపరాధ రుసుము లేకుండా మనకి 1/5/2023తో అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు ఇంకొక 5 రోజులు ఎక్స్టెండ్ చేసి 10వ తారీఖు వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. తర్వాత 100 రూపాయల ఫైన్తో 3వ తారీఖు వరకు ఇచ్చారు. దానిని 15వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అంటే మీరు ఫీజు పే చేయనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు 15వ తారీఖు వరకు 100 రూపాయలతో మీరు చేయొచ్చు. లేదంటే ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అయితే 10వ తారీఖు అయితే మీకు లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. ఒకవేళ 500 రూపాయలతో ఎవరన్నా పే చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడినట్లయితే 29 మే 2023 వరకు అయితే మనకు 500 రూపాయలతో ఉందన్నమాట. ఒకవేళ మీరు ఫీజు అదంతా పే చేసేసి ఎక్కడ పే చేయాలి? ఇది మీ కాలేజీలోనే పే చేయాలి. సో మీ కాలేజీలో మీరు ఫీజు పే చేసినట్లయితే ఆ ఫీజు మొత్తాన్ని కూడా ఒక గ్యాలరీ తయారు చేసి మీద ఒక లిస్టు తయారు చేసి మనకి యూనివర్సిటీకి వాళ్ళు 31/5/2023 కల్లా మీ ఇన్ఫర్మేషన్ అనేది పంపించడం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఈ మార్పుని క్లియర్గా గమనించండి. ఎవరైతే ఫీజు పే చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2, 4, 5, 6 సెమిస్టర్లకి, సో వారందరూ కూడా మళ్ళొకసారి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫీజు పే చేసుకుని మీరు డిగ్రీ పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబడటం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు